విచిత్రం ఏమిటంటే ఇతర దేశాల్లో మెజారిటీ వాళ్ళు మైనారిటీలను మతం మారుస్తుంటారు. భారతదేశంలో మైనారిటీలు మెజారిటీ వాళ్ళ యొక్క మతాన్ని మారుస్తుంటారు. ఇది ఇంకా విచిత్రం. ఇది భారతదేశం యొక్క దౌర్భాగ్యమే ఇంకెకటో. దౌర్భాగ్యం కాదు. ఈ దేశంలో హిందూ సంస్కృతి ధర్మం గురించి ఆలోచన చేసే వాళ్ళపైన వాళ్ళ ఆలోచనల బురద జల్లే ఒక వర్గం ఈ దేశంలో ఉంది. అది కమ్యూనిస్టు వర్గం కావచ్చు, హేతువాద వర్గం కావచ్చు, నాస్తికవాదం కావచ్చు, ప్రజాస్వామ్యవాదులనే ప్రజాస్వామ్య హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంఘం అనే పేరుతో ఉండేవాళ్ళు కావచ్చు. ఈ దేశంలో ఈ సంస్కృతి కోసం ఈ ధర్మం కోసం పనిచేసే వాళ్ళపైన బురద జల్లడానికి ముఖ్యంగా ప్రింట్ మీడియాను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇంతకాలం ఆటలాడుతూ వస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొంత జాతీయవాద దృక్పథం కలిగిన వాళ్ళు కొన్ని ఛానల్స్ కొన్ని పోర్టళ్ళు నడుపుకోవడం వల్ల కొంత, పైగా ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా, ఈ దేశంలో హిందూ సమాజం సంఘటితం కావడానికి ముఖ్యంగా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రింట్ మీడియా అంతా కూడా ఈ దేశాన్ని ఈ సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి హిందూ సంస్కృతికి ఏ నష్టం జరిగినా దానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. వాస్తవంగా మనకి 91 నుంచి 96 వరకు కాశ్మీరు మారణహోమం గురించి ఎక్కడ కూడా ప్రింట్ మీడియాలో ఆర్టికల్స్ వచ్చేటివి కాదు. ఆ జరిగిన 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జనాలకు తెలుస్తుంది, అయ్యో ఇంత జరిగిందా మాకేమీ తెలియదని ప్రజలకు ఇప్పుడు గ్రామాలలో ఇప్పుడు తెలుస్తుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే దళిత సంఘాలకు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, భారత రాజ్యాంగం భారతదేశ రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించినవి కాశ్మీర్లో మొన్నటి వరకు 370 ఆర్టికల్ 35A రద్దు చేసేంత వరకు దాని ప్రసక్తే లేదు. మొన్న 6 మంది రిజర్వేషన్ కోటా కింద 6 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో. మరి రిజర్వేషన్ల కథ ఏంటి? అక్కడ దళితులు లేరా? జమ్మూ కాశ్మీర్లో గణనీయ సంఖ్యలో దళితులు ఉన్నారు. మరి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితాలు నిమ్న వర్గాలు, కాశ్మీర్లో ఉండే నిమ్న వర్గాలకు అందలేదు. ఈ విషయం వాళ్ళకు తెలియదా? ఒక్కరు బయటికి చెప్పలేదు. అంటే ఇది దీని వెనకల్లా ఈ విషయం బయటకు వస్తే, ఎందుకంటే ఈ దేశంలో దళిత సంఘాలు, కొన్ని ముస్లిం సంఘాలు జాతి వ్యతిరేక ఆలోచనలో భాగం పంచుకుంటున్నాయి. కాబట్టి ఈ విషయం ఫోకస్ చేయడానికి వాళ్ళు ఎప్పటికీ సాహసించలేరు. ఇంకొక విషయం కూడా మీకు, ఈడ భారతదేశంలో రాజ్యాంగ రచనా సంఘానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా అధ్యక్షుడో, పాకిస్తాన్ రాజ్యాంగ రచనా సంఘానికి భారతదేశానికి సంబంధించిన ఒక ఆయన, దళిత సమాజానికి సంబంధించిన ఒక ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. ఈయన కార్మిక మంత్రి, అక్కడ కూడా ఆయన కార్మిక మంత్రి, జోగేంద్రనాథ్ మండల్. ఈ జోగేంద్రనాథ్ మండల్కి ఏం జరిగింది పాకిస్తాన్లో, ఎందుకు 1950లో భారతదేశానికి వచ్చాడనే విషయము దళిత సంఘాల పేరుతో నడిచే నాయకులకు చాలామందికి తెలియదు. దాచిపెట్టిరు, తొక్కిపెట్టిరు, తెలవనీయకుండా చేశారు. అవును, బెంగాల్లో తలదాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. చిత్రం ఏంటంటే ఆయన వల్ల 2 జిల్లాలు ఈరోజు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయాయి. ఈ విషయంలో ఆయనకు ముందుగానే అంబేద్కర్ సూచన చేశారు, కానీ ఆయన వినే పరిస్థితుల్లో లేడు. అప్పుడంతా ఏంది, ముస్లింలు దళితులు ఐక్యంగా ఉండాలనేటువంటి ఒక నినాదం. నిన్న కూడా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఈ కుల సమీకరణ విజయవంతంగా సాధించి సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది. యాదవులు,
దళితులు, ముస్లిం. ముస్లింలు. ఈ 3 వర్గాలు వీళ్ళ ఆలోచన ఏంటంటే మనము యాదవులు, దళితులు, హిందువులు కాదు, ఓ పెద్ద కుట్రను అల్లారు. ఇప్పటికీ ఆదివాసీలు, గిరిజనులు, దళితులు హిందువులు కాదు అనేటువంటి కుట్ర సాగుతూనే ఉంది కదా. ఇప్పటికీ ప్రతిరోజు మాకు హిందుత్వానికి సంబంధం లేనటువంటి విధంగా తీసుకొచ్చేసారు. ఎన్ని తీసుకొచ్చినా సతీష్ గారు, ఈ దేశంలో ఈ దేశాన్ని కలిపి ఉంచే ఒక శ్రేష్టమైన సంస్కృతి ఈ దేశంలో పరంపర కొనసాగుతుంది. వాస్తవంగా 1947లో బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత 562 సంస్థానాలకు మీరు స్వతంత్రంగా ఉండవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. వాస్తవంగా అవన్నీ స్వతంత్ర దేశాలుగా ఉండాలి. కానీ ఆనాటి పాలకులు అర్థం చేసుకున్నారు, ప్రజల్లో ఈ సంస్కృతి నాది అనే భావన, జాతీయ భావన, భిన్నత్వంలో ఏకత్వం అనేది వచ్చింది. కాబట్టి మనం ఏమాత్రం స్వతంత్రంగా ఉండాలంటే మన ఆటలు సాగవు. మనం గౌరవప్రదంగా అఖండ భారత్లో భాగంగా ఉంటే ఈ దేశానికి మేలు అనే ఒక ఆలోచన చేయడంలో అనేక మంది స్వదేశీ సంస్థాన వాళ్ళు ముందుకొచ్చారనేది ఒక విశ్లేషణ. వాస్తవంగా ఆ రోజు వాళ్ళకు సైన్యం ఉన్నది. వాళ్ళు తిరుగుబాటు చేసింటే మన హైదరాబాద్ సంస్థానం తిరుగుబాటు చేసినట్టు ఎన్ని దేశాలు ఉండేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో సంస్థానాధిపతులు గొప్ప దూరదృష్టిని ప్రదర్శించారు. అందరూ భారతదేశంతో మమేకమైపోయారు.